విరాటు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మనమే ఫేవరెట్స్ అని అందరు అంటారు. ఇక నాకు తెలిసి కూడా గెలిచేది మనమే. వన్డే వరల్డ్ కప్ మిస్ అయినందుకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎట్లయినా గెలవాలేవే. ఇంత మంచి ఫామ్లో ఉన్న మనం కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు మరి? ఇక పాకిస్తాన్కి ఇట్లా గెలుతుందా ఏంది? ఎస్, మేమే గెలుస్తాం. అలా తప్పే ఉన్నది. లాస్ట్ టైం ఏమన్నా మీరు గెలిచిల్లా? మేమే కదా గెలిచింది. వీఆర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. మళ్ళా ఛాంపియన్స్ ట్రోఫీ మేమే గెలిచి రికార్డు సృష్టించుతాం. ఏంటిదివే రిజ్వాను మీరు రికార్డు సృష్టించేది? ఛాంపియన్స్ ట్రోఫీ దాకా ఎందుకు పోతాను? మొన్ననే మీకు మాకు సౌత్ ఆఫ్రికాకి ట్రై సిరీస్ జరిగింది. వాళ్ళు ఎవరు గెలిచారు? మేమే గెలిచినాం. మీరు ట్రై సిరీసే గెలవలేనప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎట్లా గెలుస్తారు? అలా అనుకుంటే ఆస్ట్రేలియా కూడా శ్రీలంకతో 2 వన్డేస్ ఓడిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా గెలవలేదా ఛాంపియన్స్ ట్రోఫీ? అరే ఆస్ట్రేలియా అంటే సమాజాన్ని మోసం చేయడం కోసం ఐసీసీ ఈవెంట్కి ముందు ఏదైనా సిరీస్ ఉన్నా మ్యాచ్లు ఉన్నా ఓడిపోతారు. కానీ యాక్చువల్గా ఐసీసీ ఈవెంట్ జరిగేటప్పుడు వాళ్ళ టాలెంట్ ఏందో చూపిస్తారు. వాళ్లకు మీకు సంబంధం ఏందివే? మేము కూడా గంతే. వాళ్ళ లెక్కనే గేమ్ చేంజర్స్. వీఆర్ హైలీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు ఓడిపోతామో మాకే తెలియదు. వాస్తవం చెప్పాలంటే ఈ గ్రూపులు డివైడ్ చేసుట్లా ఇండియాకి న్యూజిలాండ్కి ఫేవర్ జరిగింది. వాళ్ళ గ్రూప్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి 2 వీక్ టీమ్స్ని వేశారు. కానీ మా గ్రూప్లో మాత్రం అన్ని డేంజర్ టీమ్సే. ఇంగ్లాండు, ఆఫ్ఘనిస్తాను, ఆస్ట్రేలియా. అట్లెట్లా కుదురుతుంది? మొన్ననే కాదువే ట్రై సిరీస్లా మాతో ఓడిపోయాళ్ళు. మళ్ళీ మమ్మల్ని వీక్ టీం అని మీరెట్లా అంటారు? మీరు కొట్టిన 350ని కూడా వట్టిగానే చేసి చేసినాం. ఏం మాట్లాడుతానవ్వే బావుమా? నువ్వు అన్నట్టుగా బంగ్లాదేశ్ ఒక్కటి వీక్ టీం కావచ్చు, ఒప్పుకుంటాం. కానీ పాకిస్తాన్ ఎందుకు వీక్ టీం అవుతుంది? వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్. సరే మీకు ఆయనతో ఒక్క వీక్ టీంనైనా వేసిలు కదా. ఒక లాజిక్ మిస్ అవుతానవ్వే బావుమా. ఇప్పుడు మేము న్యూజిలాండ్, పాకిస్తాన్ ఖచ్చితంగా బంగ్లాదేశ్తో గెలుస్తాం. కాబట్టి సెమీఫైనల్స్కి క్వాలిఫై కావాలంటే మిగిలిన 2 టీమ్స్తో ఉన్న 2 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా గెలవాలి. కానీ మీ గ్రూప్ల పరిస్థితి అట్లా కాదు. ఏ టీంనైనా ఓడించవచ్చు. కాబట్టి 3 2 గెలిచినా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినా బావుమాబాయ్, మన గ్రూప్లో ఉన్న ఇంగ్లాండ్ కూడా ఈ మధ్యలో ఆగమాగమే ఆడుతుంది. ఖచ్చితంగా బట్లర్ బాబాయ్ మనందరికీ 2 పాయింట్లు పంచుతాడు. ఇంత పెద్ద మాట అన్నావు రషీద్ ఖాను. చూసినావు అవే సాల్ట్. మనం ఆడే ఆట చూసి ఆఫ్ఘనిస్తాన్కు కూడా మనల్ని నూడిస్తామన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ అసలైన బేస్బాల్ ఆట అంటే ఏంటితో చూపియాలి. ఈ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆస్ట్రేలియాను కూడా పట్టించుకుంటలేరు. జాస్ బాబాయ్ లైట్ తీసుకో. ఈ ఛాంపియన్స్ ట్రోఫీల వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. మీరు మాకు చెప్పుడు కాదు, మేమే మీ 2 టీంలకు చెప్పి సెమీఫైనల్కి క్వాలిఫై అవుతాం. చూడుల్లి, ఆఫ్ఘనిస్తాన్ అంటే వట్టిదే అనుకుంటారా? రషీద్ తమ్ముడు, మీ దగ్గర మంచి బౌలింగ్ ఉన్నది, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ బ్యాటింగ్ ఏది? వట్టి బౌలింగ్తోనే ట్రోఫీలు గెలవలేరు. బ్యాటింగు బౌలింగు 2 మంచిగా ఉండాలి. మా టీంకి బ్యాట్స్మెన్ అవసరం లేదు. బౌలర్లే బ్యాటింగ్ చేస్తారు, బౌలర్లే బౌలింగ్ చేస్తారు. వీఆర్ గోయింగ్ టు షో యూ ద హెల్. కాదు స్మిత్ బాబాయ్, మా దేశంలో మ్యాచ్ అనగానే ప్యాట్ కమిన్స్కి ఇంజురీ అయింది, మిచెల్ స్టార్క్కి ఇంజురీ అయింది, మిచెల్ మార్ష్కి ఇంజురీ అయింది, జోష్ హెజల్వుడ్కి ఇంజురీ అయింది. మా దేశంలో ఆడాల్సి వస్తుందని ఏకంగా స్టోయినిస్ అయితే రిటైర్మెంట్ ఇచ్చేసింది. ప్రతి సంవత్సరం ఇండియాకి వెళ్ళి ఐపీఎల్ ఆడితే ఏం లేదు, కానీ ఒక్కసారి మా దగ్గరికి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడితే ప్రాబ్లమా? అరే ఎవరు ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయివే బాబా రజము. వాళ్ళు లేకపోతే ఏంది? నేను వస్తానా, హెడ్ వస్తాండు, మ్యాక్స్వెల్ వస్తాండు, మేము సరిపోతుంది. మీకు అంత మంచిగానే ఉన్నది, కానీ స్టార్టింగ్ నుండి చూస్తానా బంగ్లాదేశ్ వీక్ టీము 2 పాయింట్లు వస్తుందని మీరు మాట్లాడుకుంటారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్, శ్రీలంక లాంటి టాప్ టీమ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయినాయి. కానీ మేము క్వాలిఫై అయినాం. మీకు 2 పాయింట్లు ఇచ్చిపోడు కాదు, మీ అందరి దగ్గరికి వెళ్ళి 2 పాయింట్లు తీసుకొని సెమీఫైనల్కి క్వాలిఫై అవుతాం. ఏం చెప్తారు తమ్ముడు? చేసేదేముంది? ఆస్ట్రేలియాతోనూ సౌత్ ఆఫ్రికాతోనూ సెమీఫైనల్ ఆడి ఫైనల్ కూడా గెలుస్తాం. అందుకే మీ టీం నాకు నచ్చుతుంది. ఆట ఎట్లున్నా కానీ కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఒక పెద్ద టీం లెక్క ఫీల్ అవుతారు చూడు, అదే హైలైట్. పెద్ద టీం కాకపోతే ఏంది? మేము ఇంటర్నేషనల్ క్రికెట్లో మిమ్మల్ని, ఆస్ట్రేలియాని ఓడిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బౌలింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు వాళ్లకు భయపడతారు కానీ మాకు మాత్రం భయపడతలేరు. బంగ్లాదేశ్ టైగర్స్ అంటే ఏందో చూపిస్తాం. మేం మాత్రం మ్యాచ్కి వేరే గ్రౌండ్కు పోయి ఆడాలి. కానీ మంచిగా ఇండియాలో మాత్రం అన్ని మ్యాచ్లు ఒకటే గ్రౌండ్లో ఆడతారు దుబాయ్లా. అంటే వాళ్ళకో రూలు మాకో రూలా? అరే బావుమా, స్టార్టింగ్ నుండి చూస్తానా మా వెనక పడతానవేందివే. ఒకసారేమో మాది ఈజీ గ్రూప్ అంటావు, ఇంకోసారేమో మ్యాచ్లన్నీ ఒకటే గ్రౌండ్లు ఉన్నాయింది అంటావు. ఫస్ట్ నువ్వు మీ గ్రూపులలో నడిచి సెమీఫైనల్కు రారాదువే, తర్వాత చూసుకుందాం. సెమీఫైనల్కి వస్తాం, ఫైనల్కి వస్తాం. డబ్ల్యూటీసీ ఫైనల్కే పోయినోళ్ళం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి రాలేమా? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అది బావుమా, ఇప్పుడు ప్లేయర్ లెక్క ఛాలెంజ్ చేసినావు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే ఖచ్చితంగా మనమే ఫేవరెట్స్గా ఉన్నాం. సెమీఫైనల్ దాకా అయితే ఎట్లయినా పోతాం, కానీ సెమీఫైనల్లో ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు, ఎందుకంటే అక్కడ ఫైట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈ 4 టీంలు క్వాలిఫై అయితే అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.